హలో అండి. ఈరోజు మనం సైకాలజీ వైయక్తిక భేదాల్లో ఒక 30 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాము. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్, డిఎస్సి వాళ్ళకి ఉపయోగపడతాయి. ముందుగా మొదటిసారి మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధానం ఈ ఉత్పన్నాలలోని ఏ కారకాలకు చెందుతుందని ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు. వర్గాలు, సంబంధాలు, యూనిట్లు, రూపాంతరాలు. ఆన్సరు సంబంధాలు. ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌఖికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. ఇలాంటి సామర్థ్యాన్ని థారండైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ ఏది కాదు. ఆన్సరు అమూర్త ప్రజ్ఞ. 10 సంవత్సరాల విద్యార్థి తన వయసు ప్రజ్ఞా పరీక్షను పూర్తి చేసి 11 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలోని 3 అంశాలను చేయగలిగిన అతను వాస్తవిక వయసు మరియు మానసిక వయసులు వరుసగా 120, 120, 126 నెలలు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో సత్య ప్రవచనమును గుర్తించండి. సహజ సామర్థ్యం ఉన్న వ్యక్తి ఏదో ఒక రంగంలో నిర్దిష్టమైన జ్ఞానమును, నైపుణ్యాలను కలిగి ఉంటాడు. సృజనాత్మకత కలిగిన వ్యక్తి వినూత్నమైన ఆలోచనల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గాలను సూచిస్తాడు. ప్రజ్ఞ కలిగిన వ్యక్తి సమైక్య ఆలోచనను చేయగలుగుతాడు. ఆన్సరు అన్ని 3 కరెక్టే. రాధ, లక్ష్మి ఇద్దరు కవలలు. వాళ్ళిద్దరూ ఒకేలా లేకపోవడానికి కారణం ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత ప్రజ్ఞలు లేకపోవడానికి కారణం ఏమిటి? వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు, ప్రజ్ఞ ఏది కాదు. ఆన్సరు వ్యక్తంతర భేదాలు. ఇద్దరి మధ్య అయితే అంతర, ఒక మనిషిలోనే 2 టాపిక్ల మధ్యలో అయితే అంతర్గత. ఒక విద్యార్థి 3 చమురు యొక్క రూపాంతరాలను పెట్రోలు, డీజిలు, కిరోసిన్ అని గ్రహించాడు. అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా అది గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ఏ విశేషకాన్ని చెందిందిగా గుర్తిస్తావు. విషయములు, ప్రచాలకములు, ఉత్పత్తులు, పైవన్నీ. ఆన్సరు ఉత్పత్తులు. ఒక విద్యార్థి ఎక్కువ సమయం, ఎక్కువ అవధానంతో గణిత పాఠ్య సమస్యలను సాధించటంలోనే గడుపుతున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థుల మానసిక అంశం దేనిని తెలుపుతుందో గుర్తించండి. వైఖరి, అభిరుచి, సాధన, ప్రజ్ఞ. ఆన్సరు అభిరుచి. డిటిఏబి ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతం. డిటిఏబికి ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతం. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం, ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం. ఆన్సరు ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం. వెస్లర్ ప్రజ్ఞామాపనిని ఉపయోగించి 10వ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఆ మాపనిలో లేని పరీక్షగా దేనిని గుర్తిస్తావు? వెస్లర్ ప్రజ్ఞామాపనిలో లేనిది. ఇది డైరెక్ట్ బిట్ అయితే చూడండి, బిట్ ఎలా అడిగారు. పదజాలం, అంకగణితం, అవబోధం, నిర్దేశాలు. ఆన్సరు నిర్దేశాలు. రాధ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తుందో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష డిఏటిబి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, జిఏటిబి సిసోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. ఆన్సరు జిఏటిబి. ఒక విద్యార్థి సామాన్య శాస్త్రంలో కనబరిచిన సామర్థ్యం అతనిలో సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యంను తెలియచెప్పలేదు అని వివరించే ప్రజ్ఞా సిద్ధాంతం. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం. ఆన్సరు ప్రజ్ఞ బహుళ కారక సిద్ధాంతం. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంపై అవగాహన ఉన్న నీవు ఈ క్రింద ఏ సామర్థ్యంలో ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతములకు చెందిందిగా భావిస్తున్నావు?
శాబ్దిక సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వస్తు కూర్పు సామర్థ్యం. ఆన్సర్ వస్తు కూర్పు సామర్థ్యం. 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఏ ప్రజ్ఞా మాపనిని ఎంపిక చేసుకోవాలి? వెస్లర్ శాబ్దిక పరీక్షలు, భాటియా ప్రజ్ఞామాపని, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. ఆన్సర్ వెస్లర్ శాబ్దిక పరీక్షలు. ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుంది? దిశ, తీవ్రత, వ్యాప్తి, ఏది కాదు. ఆన్సరు తీవ్రత. గణిత శాస్త్రంలో ప్రతిభ కనబరిచే వ్యక్తి భాష్యాంశాలలోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభ కనబరుస్తాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం. ఆన్సరు ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం. ఒక తరగతిలోని విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలి అనుకున్నప్పుడు ఈ క్రింద ఏ ప్రజ్ఞా పరీక్షను మనం ఎంపిక చేసుకోవాలి? భాటియా ప్రజ్ఞామాపని, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. ఆన్సరు ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతంను అనుసరించి అన్నింటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకున్న విద్యార్థి గణితంలో 100% మార్కులు తెచ్చుకోవడానికి కారణం జి కారకం, ఎస్ కారకం, టీ కారకం, ఏది కాదు. ఆన్సరు ఎస్ కారకం. క్రింది వానిలో ఏది వ్యక్తి అంతర్గత భేదం? వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలోనే రెండు, ఒక పిక్స్. లత, గీత అన్నారు, ఇది ఇద్దరు గురించి చెబుతుంది. ఆన్సర్ ఇది కాదు. మధు, నాని అన్నారు, ఇది కూడా ఇద్దరు గురించి చెబుతుంది, కాదు. కస్తూరి తన తరగతి గదిలో అతి పొడవైన అమ్మాయి అన్నారు, తరగతి అందరితో పోలుస్తున్నారు కాబట్టి ఇది కూడా కాదు. చూడండి, మధులో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది. మధులో సృజనాత్మకత, ప్రజ్ఞ ఈ రెండు మధులోని అంశాలే కాబట్టి వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలోనే రెండు అంశాలు. ఇది ఆన్సర్. రాధ చదువులో కంటే ఆటల్లో ఎక్కువగా రాణిస్తుంది. అయితే తన తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తుంది. ఈ ఉదాహరణ దేనిని సూచిస్తుంది? వ్యక్తి అంతర్గత భేదము, వ్యక్తంతర భేదము, వ్యక్తంతర్గత భేదము, వ్యక్తంతర భేదము. ఫస్ట్ ఏం అడిగాడంటే మనల్ని, రాధ చదువులో కంటే ఆటల్లో ఎక్కువగా రాణిస్తుంది అన్నాడు. అంటే రాధలోనే ఈ విషయాలు, ఒక మనిషిలోనే రెండు విషయాలు కాబట్టి ఇది ఫస్ట్ది వ్యక్తి అంతర్గత. మళ్ళీ ఎవరితో పోల్చాడు? రాధని వాళ్ళ తమ్ముడితో పోల్చాడు, అప్పుడు వ్యక్తంతర. ఆన్సర్ ఆప్షన్ 4. తరగతి గదిలో విద్యార్థులలో ఒకే పరీక్షలు ఇద్దరికీ వేరు మార్కులు రావటం గల కారణం వికాస స్థాయిల జ్ఞానం, బోధనా పద్ధతుల జ్ఞానం, వైయక్తిక భేదాలు, సాధనా పరీక్షలు. ఆన్సరు వైయక్తిక భేదాలు. ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించావు. అందువలనే ఆ విద్యార్థిని తరగతి గది నాయకుడిగా ఎంపిక చేశారు. నీవు అతన్ని సిపిఎల్గా ఎంపిక చేసిన కారణం వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. క్రింది వారిలో సృజనాత్మకత కలిగిన విద్యార్థిని గుర్తించండి. రాము వివేకవంతంగా ఆలోచించి సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు. రాధ చదివిన విషయాలను ఒక నెల పాటు గుర్తుపెట్టుకోగలదు. లత ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను రకరకాలుగా చెప్పగలిగే విద్యార్థి. మమత కళారంగంలో నిర్దిష్ట జ్ఞానం, నైపుణ్యాలను కలిగిన విద్యార్థి. సృజనాత్మకత అంటే ఒక వస్తువుని అనేక రకాలుగా చూడగలగటం, దాని ఉపయోగాలను అనేక రకాలుగా చెప్పింది కాబట్టి లత. ఆన్సర్ 3. ఉపాధ్యాయుడు విద్యార్థిని కొత్త కథ రాయమన్నప్పుడు
ఆ విద్యార్థులు సృజనాత్మకత దశలు ఏ క్రమంలో గుర్తించాలి? సన్నాహక దశ, అంతర్దృష్టి దశ, నిరూపణము, గుప్త దశ. సన్నాహక దశ, అంతర్దృష్టి దశ, గుప్త దశ, నిరూపణం. సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. ఏది కాదు. ఆన్సరు 3. సన్నాహక దశ, ఫస్ట్ సన్నాహక దశ, తర్వాత గుప్త దశ, మూడోది అంతర్దృష్టి, నాలుగోది నిరూపణం. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? సృజనాత్మకత, మూర్తిమత్వం, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ. ఆన్సరు ప్రజ్ఞ. 5 సంవత్సరాల రామ్ యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరాల ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకుంటే 5 సంవత్సరాల రామ్ యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలు, ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనుకుంటే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత? 18. ఈ క్రింది వానిలో అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ. అంతఃపరిశీలన, ఆత్మస్పందన, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరాడు. అయితే ఉపాధ్యాయుడు మాపనం చేయదలుచుకున్న అంశం ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, అభిరుచి. ఆన్సర్ సృజనాత్మకత. విద్యార్థిని సెల్ అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, ఫోను అని అనేక వినూతనమైన జవాబులు ఇచ్చాడు. ఇది ఆ విద్యార్థిలో ఏ మానసిక అంశాన్ని తెలియజేస్తుంది? సృజనాత్మకత, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, అభిరుచి. ఆన్సరు సృజనాత్మకత. ఒక విద్యార్థి తన నోటుబుక్ అట్ట మీద ఉన్న తాత బొమ్మను జుట్టు వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూతనమైన మార్పు చేశాడు. ఈ అంశంలో అతనిలో ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? ప్రజ్ఞ, సృజనాత్మకత, సహజ సామర్థ్యం, సాధన. ఆన్సరు సృజనాత్మకత. విద్యార్థి ప్రయోగంలో పరికరాలను చాలా నేర్పుగా, వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఏది కాదు. ఆన్సరు యాంత్రిక ప్రజ్ఞ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.